హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 8వ అధ్యాయం సూక్ష్మధర్మ నిరూపణము. అజామిళోపాఖ్యానం. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపచేయుము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పారు, పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తులైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశముల చేత పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది ఎలా సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెను తెలిసినను అలా చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీప దాన పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎలా సంభవించును? వజ్రపర్వతమును గోటి కొన చివర భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వానివలె ఉండి పుడిసెడు నీళ్ళు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానదీ ప్రవాహంలో స్వయముగా పడికొట్టుకుపోవచ్చు గడ్డి పరకను ఆధారముగా చేసి కొనిన దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతము నెక్కి అక్కడ నుండి క్రింద పడుతూ మధ్య ఉన్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపచేయుము. నాకే గాదు, వినువారికి అందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పారు, అది ఎలా సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెలా నశించును? అలా ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇలా పలికెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా వేద శాస్త్రములను విచారించగా ధర్మములను సూక్ష్మధర్మము ఎలా తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పని అయినా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యం చేసిన స్వల్పమై పోవును, ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకు. చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధిక్యములమగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమను అంటారు. ప్రాయశ్చిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినది. తిరిగి జన్మ ఇచ్చునవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి పొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికమగును, తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సామర్థ్యము కలది. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి చేయుము అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలులేదు. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందురు. కాబట్టి జ్ఞానము చేత కాని అజ్ఞానము చేత కాని దేశకాల పాత్ర విచారణతో చేసిన
చర్మము అక్షయఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురుగింజ అంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయు బూడిదగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించి ఎలా పోవునో చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును. అలాగే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత కాని జ్ఞానము చేత కాని చేసిన పాపములు అధికములు కాని స్వల్పములు కాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైన హరినామ సంకీర్తన చేత పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడై సత్వనిష్ఠుడగు నొక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రత అగు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారి ఇరువురు చివరి కాలము అజామిళుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిళుడు దురాచారుడును దాసీభర్తయు హింసాత్ముడు నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి కలవాడై ఉండును. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామిళుడు ప్రవర్తించిన ప్రాకారము ఎలానైనా అజామిళునకు యవ్వనము రాగానే ఒక దుష్టబ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. ఆమెతో సంగమము చేసి ఆమెయందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై ఆమెతోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రావీణ్యుడై ఆలింగన చుంబనాది కర్మలయందు ఆసక్తి కలవాడై ఆ దాసితోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిళుడు కులాచారభ్రష్టుడైన కారణము చేత బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టారు. అజామిళుడు ఆ ఊరిలో ఒక చండాలుని ఇంట్లో నివాసము చేసుకొని నిత్యము దాసితో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంట పెట్టుకొని అరణ్యముకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించు తినుచు కాలము గడుపుతుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ దాసి కల్లు తాగుదామని ఆశతో తాటిచెట్టుకి కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది. తరువాత అజామిళుడు భార్యను చూసి తన ప్రాణమైన భార్య చనిపోయిందని కుమిలిపోయి శోకించి కొండగుహయందు పారవేచి తరువాత ఇంటికి వెళ్ళెను. అజామిళుడు యవ్వనవంతురాలైన తన కూతురిని చూసి పాపాత్ముడు కనుక తన పుత్రికను నీతిని విడిచి ఆమెతో చిరకాలము సంభోగించి సుఖించెను. ఆ తరువాత అజామిళునకు ఆ కూతురికి కొంతమంది సంతానము కలిగారు. వారు చనిపోయారు. అందులో చివరివాడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అతనికి నారాయణ అనే నామకరణం చేశాడు. ఆ అజామిళుడు నడిచినప్పుడు కాని కూర్చున్నప్పుడు జలపానము చేసినప్పుడు భోజనము చేసేటప్పుడు తిరుగుతున్నప్పుడు పుత్ర ప్రేమ వలన నారాయణ అని నిరంతరము నామకరణము పిలిచేవాడు. ఆ తరువాత కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపంగా అతనిని తీసుకుపోవడానికి ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్ళను కత్తులను ధరించి ఉన్న భయంకరులైన యమదూతలు వచ్చారు. అజామిళుడు తనను తీసుకొని పోవవచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్రస్నేహము చేత దూరముగా ఉన్న తన కుమారుడిని నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలుపుతో భయం చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను. రాజా ధ్యానముతో కూడి నారాయణ నామసంకీర్తనము వలన కాలమందు అజామిళుడు చేయగా వినిన యమదూతలు దూరముగా పోయి భయముతో ఉండారు.
అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి, ఓ ఈ అజామిళుడు మావాడు కాని మీవాడు కాదు అని పలికారు. రాజా, ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు కలవారు. పచ్చని పట్టుబట్టలను ధరించారు. పద్మమాలకృతులను, కిరీటవంతులు, కుండలధారులను, మంచి మాలికలను, వస్త్రములను, ఆభరణాలను కలిగి వారు 4 చేతులు కలవారు. సుందర దేహములను, శంఖచక్రములు ధరించినవారు. తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపచేయువారు అయి ఉన్నారు. ఇట్టి విష్ణుదూతలను చూసి యమదూతలు ఇలా పలికారు: మీరు ఎవరు? కిన్నరులు, సిద్ధులా, చరణులా, దేవతలా అని అడిగారు. యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుణ్ణి తమ పుష్పక విమానము ఎక్కించి తీసుకొని తమ లోకమునకు తీసుకొని పోవుడానికి వచ్చామని విష్ణుదూతలు యమదూతలతో పలికారు.